హాయ్ అండి అందరికీ. అందరికీ పండగ బాగా చేసుకున్నారని అనుకుంటానండి గణేష్ పండుగ. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీరు చూస్తున్నారుగా మా అపార్ట్మెంట్‌లో గణపతిని తెచ్చిన విషయం మీకు తెలిసింది గదా! మేము 5 రోజులైతే ప్లాన్ చేసామండి. ఫస్ట్ 3 రోజులైతే చాలా చాలా జరిగిందండి. ఫోర్త్ డే అయితే చాలా బాధాకరమైన విషయం అండి. ఏంటి ఆ విషయం అనుకుంటున్నారా? ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఏమైందంటే మాకు 2 లడ్డూలండి. ఒకటొచ్చేసి స్పాన్సర్‌షిప్ చేశారన్నమాట సీఎంఆర్ గ్రూప్ వాళ్ళు. ఇంకోటొచ్చేసి మేము అపార్ట్మెంట్ వాళ్ళు ఒకటి తీసుకున్నాం. మొత్తం 2 లడ్డూలన్నమాట. మా వినాయకుడికైతే తీసుకున్నాం అన్నమాట. ఫస్ట్ 3 రోజులైతే చాలా బాగా జరిగిందండి. పూజలన్నీ సక్రమంగా జరిగాయి. ఫోర్త్ డే అయితే మాత్రం ఒక చిన్న బాధాకర విషయం ఏంటంటే లడ్డూ అయితే చోరీ జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ ఫోటోలో 2 లడ్డూలున్నాయి గదా! చేతిలో ఉన్న లడ్డు అయితే మేము స్పాన్సర్ చేసింది. కింద పక్కన ఉంది గదా! తొడ దగ్గర పెట్టుకున్న లడ్డు అయితే సీఎంఆర్ వాళ్ళ గ్రూప్ అన్నమాట. మొత్తం 2 లడ్డూలున్నాయన్నమాట. బట్ చేతిలో ఉన్న లడ్డు అయితే చోరీగా అయిందండి. మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయన్నమాట. ఎలా చోరీ చేశారనేది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎలా చేస్తారో తెలీదండి. అది దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాన్ని చూస్తున్నారుగా ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అన్నమాట. మేము 12 దాకా ఉన్నామన్నమాట. గేమ్స్ అన్నీ ఆడుకున్నాం కింద. 12 తర్వాత అనుకుంటా మేబీ 1:30 ఆ టైంలో చూస్తున్నారుగా మండపంలోంచి వచ్చాడన్నమాట. ఈ కార్ ఉంది గదా! కార్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి మండపంలోకెళ్ళి లడ్డు ఉందో లేదో చెక్ చేసుకున్నారు. చెక్ చేసి బయటకొచ్చి ఎవరైనా ఉన్నారా లేదని చెక్ చేశారన్నమాట. ఎవరు లేకపోయేసరికి మళ్ళీ లోనకెళ్ళి లడ్డూని తీసుకొచ్చి బయటకు వచ్చాడన్నమాట. నాకు తెలిసి ఎందుకు చేస్తారో నాకు తెలీదండి. లడ్డు దొంగతనం అయితే మేబీ మంచి జరుగుతదనో తెలీదు. లేకపోతే అది తీసుకుంటే మంచి ఘనకార్యం వస్తదని తెలీదు గానీ మాత్రం మాకైతే చాలా బాధ అనిపిస్తదండి. చూస్తున్నారుగా లడ్డూ తీసుకొని వచ్చేస్తున్నారన్నమాట. చాలా బాధపడ్డానన్నమాట. ఎందుకంటే ఆ లడ్డూ చాలా ప్రత్యేకంగా తెలుసు కదా! మేమంతా హ్యాపీగా వేలం పాటలో వేసుకొని అందరం ప్రసాదాలా తీసుకుందాం. ఎందుకంటే సంవత్సరానికి వచ్చే ఒక్క పండగన్నమాట. ఆయన ఎంత నీట్‌గా పట్టుకొస్తున్నాడో చూస్తున్నారుగా. చాలా చాలా బాధ అనిపించిందన్నమాట. ఆ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే. అలా పట్టుకొచ్చేసి ఇది ఒక్కరితో కాదండి. ఆ లడ్డూ పట్టుకొచ్చిన తర్వాత బయట చాలా పెద్ద గ్యాంగ్ ఉందన్నమాట. ఆయనతో పాటు మరో ముగ్గురు ఒక 2 బైకులతో ఉన్నారన్నమాట. చూస్తున్నారుగా ఈ ఫుటేజ్‌లో ఆల్రెడీ ఒక బైక్‌తో వస్తున్నారన్నమాట. అక్కడి నుంచి వచ్చి ఈయన గేట్ దిగి ఆయన దగ్గరికేస్తే ఆ లడ్డూ తీసుకొని మొత్తం ముగ్గురు కలిపి వచ్చేసారనమాట. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిందండి. మా కౌశల్య కాలనీలో అయితే మాత్రం. సో, మంచి జరుగుతదని తీసుకున్నారు గానీ, బట్ నిజంగా అయితే మంచయితే జరగదండి. ఎందుకంటే మేమెంతో నిష్టంగా చేసుకున్న, పూజించులు చేసుకున్న లడ్డూ అనమాట. వాళ్ళు దొంగతనం చేస్తే వాళ్ళకెలా మంచి జరుగుతది చెప్పండి. ఆ ఇన్సిడెంట్ జరిగినంటే చాలా బాధనిపించింది. లక్కీగా ఏంటంటే మా దగ్గర 2 లడ్డూలున్నాయి గాబట్టి, ఇంకోటుంది గాబట్టి థాంక్ గాడ్ హ్యాపీ అనిపించిందనమాట. అది కూడా తీసుకెళ్తే మాత్రం చాలా బాధ అనిపించేది. ఈ సంవత్సరం అయితే వినాయక పండుగ అయితే చాలా డల్ అయ్యేదన్నమాట. చూస్తున్నారుగా ఆ లడ్డూ తీసుకొని ఎంత స్పీడ్‌గా పరిగెడుతున్నారు. ఇదే ఇన్సిడెంట్ ఇదే రోజన్నమాట వేరే చోట కూడా అయిందట మా కాలనీలో. ఎవ్రీ ఇయర్ అన్నమాట. చాలా దగ్గర జరుగుతూనే ఉంటదన్నమాట. నాకు తెలిసి ఇలా చేయకూడదండి ఇది. మేమైతే చాలా చాలా బాధపడ్డామన్నమాట. సో, నాకు తెలిసి వాళ్ళకి మంచి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. మొత్తానికైతే ఈ ఇయర్ అయితే చాలా బాధతో కొంచెం సాడ్ అయిందన్నమాట. మొత్తానికైతే ఒక లడ్డూ ఉంది కాబట్టి కొంచెం చూసారా ఎంత హ్యాపీగా ఎళ్తున్నారో వాళ్ళంతా. మీ ఏరియాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఏం చేయాలో కూడా మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో చేయండి. మాకైతే ఎక్కడ సీసీటీవీలో బైక్ తాలూకు ఫుటేజ్ గాని, బైక్ నంబర్ గాని కనిపియలేదన్నమాట. థాంక్ యూ.